మాట మాట పెరిగిందనమాట. శ్రీధర్ ఏమో కాంచన వాళ్ళ ఇంటికైతే వచ్చారనమాట. వస్తే ముందు ఎందుకు వచ్చారో అడగండి అమ్మ అని చెప్పేసి అయితే అంటున్నాడనమాట కార్తీక్ అయితే. అంటూ ఉంటే కష్టాల్లో నా భార్య నా కొడుకు కష్టాల్లో ఉంటే నేను చూడడానికి రానా అని చెప్పేసి అయితే శ్రీధర్ అయితే అంటున్నాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీధర్ వైపే చూస్తున్నారు. మీరు అలా అంటుంటే ఓవర్ మెలోడీగా ఉంది అని చెప్పేసి అయితే కార్తీక్ అంటున్నాడు అనమాట. ఆ మాటలకేమో శ్రీధర్కి కొంచెం కోపం వస్తుంది. చూడు కాంచన, మీ కొడుకుతో మాట్లాడడం నా వల్ల కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట. తాతయ్యతో మాట్లాడడం ఇలా గట్టిగా మాట్లాడడం రాదు కానీ తండ్రి మీద మాత్రం బాగా మాట్లాడతావు అని చెప్పేసి అయితే కార్తీక్ అయితే శ్రీధర్ అంటున్నాడు అనమాట. ఆయన వచ్చింది అడగడం చేత కాదని కాదు, వేరే వాళ్ళు సంపాదించింది మనకెందుకు అని చెప్పేసి అయితే అనుకుని వచ్చాము అని చెప్పేసి అయితే దీప అయితే అంటుందన్నమాట శ్రీధర్కి. అప్పుడు శ్రీధర్ ఏమో నువ్వు కట్టుకున్న పెళ్ళానివే కదా, ఇల్లు వదిలి ఇవన్నీ వదిలేసి వస్తుంటే ఏం పెట్టి పోషిస్తావని చెప్పేసి నువ్వైనా అడగాలి కదా అని చెప్పేసి అయితే దీపాని అంటున్నాడనమాట శ్రీధర్. ఆ మాటలు విన్న దీప ఏమో ఆపడానికో అడగడానికో కార్తీక్ బాబు తప్పు చేయలేదండి అని చెప్పేసి అయితే దీప ఆన్సర్ చెప్తుందనమాట అతనికైతే. అక్కడ ఉన్న ఆత్మాభిమానంతో వచ్చారండి అని చెప్పేసి అయితే అంటుందన్నమాట దీప. ఎందుకు అడుక్కు తినడానిక అని చెప్పేసి అయితే శ్రీధరు అంటున్నాడనమాట. ఆ మాటలకైతే కార్తీక్కి దీప అయితే చాలా కోపం వస్తుంది. కార్తీక్ ఏమో మాటలు అదుపులో పెట్టుకుంటే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటున్నాడనమాట కార్తీక్ శ్రీధర్కి. అంటూ ఉంటే ఇప్పుడు అక్కడ ఉన్న శ్రీధర్ ఏమో మాటలు ఆపకపోతే ఏం చేస్తావు అని చెప్పేసి అయితే కార్తీక్ని అంటూ ఉంటే దానికి వడ్డీతో కలిపి ఇవ్వడం నాకు తెలుసా అని చెప్పేసి అయితే కార్తీక్ అంటున్నాడు అనమాట. అంటుంటే కావేరిని చూపిస్తూ విన్నావా కావేరి అని చెప్పేసి అయితే శ్రీధర్ అంటున్నాడు అనమాట. మీరు ఆగండి వచ్చిన పని చూద్దాము అని చెప్పేసి అయితే కావేరి అంటుందన్నమాట. అనేసి తన చేతిలో ఉన్న బ్యాగ్ని అయితే కాంచన ముందు ఒక టేబుల్ మీద అయితే పెడుతుందన్నమాట కావేరి. అందరూ కూడా నా బ్యాగ్ వైపే చూస్తున్నారనమాట. ఏంటుంది ఎందుకు తెచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటున్నారనమాట. ఇది సాయం అనుకుంటారు ఇంకేమైనా అనుకుంటారు అది మీ ఇష్టము అని చెప్పేసి అయితే కావేరి అంటుందన్నమాట. మీరు ఈ టైంలో కావాల్సింది ఈ డబ్బేని. కార్తీక్ అయితే బిజినెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎక్కడి వరకు మీరు రావాల్సి వచ్చింది కదా, మీరు కార్తీక్ బిజినెస్ పెట్టాలన్నా కొంత మనీ కావాలి కదా, అందులో 10 లక్షలు ఉన్నాయి అని చెప్పేసి అయితే కావేరి అంటుందన్నమాట. ఆ మాటలకి అక్కడ ఉన్న కాంచన అయితే కావేరి వైపు అలా చూస్తుందన్నమాట. ఇవి సరిపోకపోతే నేను ఇంక వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగి తెస్తాను అని చెప్పేసి అయితే కావేరి అంటుందన్నమాట. అంటుంటే అక్కడ ఉన్న కాంచన ఏమో ఇవి డబ్బులు ముందు తీయి అని చెప్పేసి అయితే అంటుంది.